మాట్లాడచ్చా? మనతో పాటుగా శాంతి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం. మీ గురువు గారు కూడా జాయిన్ అయ్యారండి. ఇందాక మీరు ఏదో అన్నారు, దానికి సమాధానం ఆయన చెప్తారు. శాంతి ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు. ప్రేక్షకులకు అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు ఒక మంచి అంశము టాపిక్ తీసుకున్నారు. దీన్ని కరెక్ట్గా డిబేట్ చేస్తే క్షేత్రస్థాయిలో ఉండే ప్రజలకు కూడా కొన్ని అపోహలు ఉన్నాయి, అవి కూడా తీరిపోతాయి. అందుకే నేను కూడా సార్ చెప్పినంతసేపు, ప్రసాద్ గారు చెప్పినంతసేపు కామ్గా విన్నా నేను. కానీ ఎక్కడ నాకు కొంచెం ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చిందంటే, తోసేశారని ఒక పదం వాడేటప్పటికి నాకు కొంచెం నేను ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది సార్. అంతకు మించి ఇంకేం లేదు. రెండో విషయం సార్, నేను ప్రత్యక్షంగా చూసా మా సభల్ని. వారం క్రితం జరిగిన పీలేరు మహాసభలో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఓవర్ క్రౌడ్ వచ్చారు. సభ టైం అయిపోతుంటే కూడా బారులు తీసి కొన్ని కిలోమీటర్ల వైపు ఈ వెహికల్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ట్రాఫిక్ జామ్ అయిపోయి నడుచుకుంటూ పరిగెత్తు వచ్చారు సార్. ఇది మేము ప్రత్యక్ష నిదర్శనం. మేము మా సభలు నిర్వహించేటప్పుడు మేము ఫీల్ అయిన ఇది. మీరు డిబేట్లలో ఉండొచ్చు, లేకపోతే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు గ్యాదర్ చేయొచ్చు, కానీ మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి చెప్తున్నాం. ఏ మాత్రం బ్యారికేడ్స్ కూడా, ఈ రక్షణ కోసం పెట్టిన బ్యారికేడ్స్ కూడా, ఒక Z+ వ్యక్తి ఉన్న ప్లేస్లో ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటారు, అయినప్పటికీ కంట్రోల్ చేయలేని క్రౌడ్ వల్ల జరిగిందంటే, అంటే అది క్రౌడ్ కాదు, వాళ్ళలో ఉండే ఉత్సాహం, వాళ్ళలో ఉండే ఆవేశం. అంటే ఏంటి, గెలిపించుకుందామనా? డెఫినెట్ గా మార్పు కోసం. ఈ రాష్ట్ర పరిస్థితులు 5 సంవత్సరాల్లో వాళ్ళు అనుభవించిన అన్ని అంశాలు కావచ్చు, ఆయన చూడగానే విధాలుగా ఆల్టర్నేటివ్ సార్. ఒక ఎండలో మాడిపోతున్న వ్యక్తికి ఒక చల్లటి చెట్టు దొరికినంతగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి సభల్లో. ఈ రోజు ఆయన్ని మా దైవం వచ్చాడు, రాబోయే రక్షకుడు వచ్చాడు అనే విధంగా చూస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ కూడా గారు సార్. నేను ఒక మాట చెప్తానేనండి, అసలు పొత్తు ఎందుకు వచ్చింది చెప్పండి? పొత్తు ఎందుకు వచ్చిందంటే, ఈ రాష్ట్రంలో ఎలాంటి ఈ దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో పుట్టింది ఇప్పుడు పొత్తు. కాబట్టి అది మర్చిపోకూడదు మనం. ఏదైతే ఈ రోజు పార్టీల కంటే కూడా ప్రజలు కోరుకుంటున్నారు, అరే వీళ్ళు అన్నదమ్ములుగా ఉండేవాల్సిన వాళ్ళు విడిపోవడం వల్ల మూడో వాడికి ఛాన్స్ వచ్చింది, కాబట్టి వీళ్ళు కరెక్ట్గా ఉంటే మనకి బాధ రాదు, కాబట్టి ఈ అవసరం ఉంది. మీరు చక్కగా లేరని చెప్పే కదా పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళారు. నో అవి ఉంటాయి సార్, మనస్పర్ధలు ఉంటాయి, అపోహలు ఉంటాయి, ఏ రోజుకి ఆ రోజు ప్రయారిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడున్నే ప్రయారిటీ ఈ ప్రభుత్వాన్ని దించాలి. ఎందుకు? మా అధికారం కోసం కాదు, ప్రజల కోసం కావాలి. కాదండి, ఇప్పుడు ఏదైతే అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని ముప్పుతిప్పులు పెట్టాడో, దాని నుంచి రక్షణ కోసం ఈ పొత్తు కావాల్సి వచ్చింది. ఓకేలేండి, అది ప్రజలు నిర్ణయిస్తారు, ఇంకా పెద్ద టైం లేదు కాబట్టి. ఏంటి సీట్ల పంచాయతీ అన్నీ తేలుతుందా? ఎవరికి వారు పాదయాత్రలు చేసుకుంటున్నారంటే ఇది డిస్టర్బెన్స్ కాదా సార్? నేను ఒకటే చెప్తాను సార్, ఇది ఒక మెర్జ్ అయ్యే పరిస్థితి సార్. ఇక్కడ వీళ్ళ ఓట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, వాళ్ళ ఓట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎన్నో ప్రయారిటీస్ తీసుకుంటారు. మనం మాట్లాడుకోవడం తేలిక. మీరే అన్నారు, 2 ప్రముఖ వ్యక్తులకి ఈ సమస్య వచ్చింది, నాకు కూడా ఈ సమస్య వచ్చింది అంటున్నారు. అన్ని ఫేస్ చేస్తాం సార్. ఈరోజు ఏమైపోయింది? మేము చెప్పే వరకు ఆగండి, మేము ఏం నిర్ణయం చేస్తామో ఆగండి. 175కి 170 వైనాట్ 175 అన్న ముఖ్యమంత్రి ఈ రోజు పట్టుమని రోజుకి 5-6 పేర్లు కూడా అనౌన్స్ చేసుకోవాలని స్థితిలో ఉన్నాడు. ఆయన గురించి ఆలోచించండి. అవును సార్, ఒకటి కాదు సార్, 5 లిస్టులు ఆయన 5 లిస్టుల్లో వ్యక్తులు ఇంకొక లిస్ట్ గా మార్చుకుంటున్నాడు ఆయన. ఆయనకే తికమక్క పడిపోయే పరిస్థితి ఉంది. 175కు 175 కథేమో కానీ ఒక్కసారిగా 175 దమ్ముంటే దాన్ని అనౌన్స్ చేయమనండి. మా గురించి ఆలోచిస్తారు. మేము ఓడిపోయిన పార్టీ, మేము ఎలాగో ప్రజలు కాపాడుకుని ఎలాగ రావాలని మేము కొన్ని కష్టాలు పడుతూ ముందుకు రావచ్చు, మా మీద దాడి చేస్తారేంటి? అసలు అధికారంలో ఉండే పార్టీ ఎందుకు ఇంత 150 సీట్లు వస్తే ఇంత దౌర్భాగ్య స్థితికి ఎందుకు పడిపోయింది? ఈ రోజు పట్టుమని 175 స్థానాలకి అభ్యర్థులు లేని పార్టీ, దాని గురించి మాట్లాడండి. చర్చ రైట్. మనతో పాటు శాంతి ప్రసాద్ గారు కూడా. శాంతి ప్రసాద్ నమస్తే. నమస్తే వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, మా సోదరులకు చూస్తున్న విషయం నమస్కారం. కదా మా ప్రసాద్ ఏం చెప్పాడు ఇంత మటుకు వినలేదు. ప్రసాద్ ముగిసిన తర్వాత వచ్చాను. ప్రసాద్ గారు చెప్పింది నేను చెప్తానండి, మీరు వినకపోయినా పర్వాలేదు, సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పేస్తాను. ఈ పొత్తు అన్నది మొదటి నుంచి మీకు నచ్చలేదట, ఏదో తప్పక కొనసాగిస్తున్నారట. ఆయనకి నచ్చలేదన్నా నేను. అది ఆయనకే శాంతి ప్రసాద్ గారు అనే మీకు ఈ పొత్తు మొదటి నుంచి కూడా నచ్చలేదు, తప్పక కొనసాగించాల్సింది. అలాగే మీలా చాలా మంది కూడా ఉండే అవకాశం ఉన్నదని ఆయన అనుమానం. నిజమా? బేసికల్గా మేము కరుడు కట్టిన జన సైనికులు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అండర్లైన్ చేసుకోవాలి.
కరుడు కట్టిన జన సైనికుడు ఎట్లా ఉంటాడంటే అధినేత ఏదైనా ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు తప్పితే దాన్ని మీరరు. మా వ్యక్తిగత అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, కానీ పార్టీ ఒక లైన్ తీసుకున్న తర్వాత ఆ లైన్ కట్టుబడి ఉంటాం, ఆ లైన్లోనే ఉంటాం. లైన్ దాటడం అనేది జరగదు. ఇక బహుశా స్పష్టమైంది అనుకుంటాను నా యొక్క మాట తీరు బట్టి. ఇక రెండో విషయానికి వస్తే పొత్తు ఎవరు అనేది కాదు, రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర ప్రజల హితం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాల కన్నా దిగజారిన పరిస్థితులకు వస్తున్నాయి. ఇది మనం గమనించాలి. ఒకప్పుడు బీహార్ అలా ఉండదో నేడు ఆంధ్రప్రదేశ్ అట్లా ఉంది అంటంలో అతిశయోక్తి అయితే ఏమి లేదు. కానీ ఈరోజు బీహార్ చాలా బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. అందుకనే కదా సార్ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని షర్మిల గారు మహిళ అయినా సరే డేరింగ్గా అక్కడ జంతర్ మందర్లో ఆందోళన చేస్తున్నారు, ప్రత్యేక హోదా తీసుకొస్తామంటున్నారు, ప్రజల్లోకి వస్తున్నారు కదా. ప్రత్యేక హోదా గురించి మనం తర్వాత మాట్లాడతాం, ఎందుకంటే అది అంశం వేరు. మనం ఇప్పుడు అది ప్రజల లేనిది కాకపోతే ఏంటంటే తన అన్నను కారణం చేయడం కోసం ఆమె తీసుకొచ్చుకున్న ఆయుధం అది. వాళ్ళిద్దరు అన్నా చెల్లిని చూసుకుంటారు, అది మనం తర్వాత మాట్లాడతాం గురించి. ఇక్కడ పొత్తు అనేది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారంటే అందరికీ తెలిసిన విషయమే, ప్రపంచానికి కనపడుతున్నదే. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పటి వరకు మనం ఒంటరిగా వెళ్ళాలనుకున్న వ్యక్తులు ఇట్లా ఇటువంటి రాక్షస పాలన ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా సమైక్యంగా వెళ్ళాలి, ఉమ్మడిగా వెళ్ళాలి, వైసీపీ వ్యతిరేక ఓటు కూడా చీలకూడదు అనే తీర్మానం ఆయన మొదటి నుంచి చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇప్పటి సభ నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కలపడం జరిగింది. కలిసిన తర్వాత బయటకు వచ్చి ప్రకటన చేయడం కూడా జరిగింది. ఇక్కడ రెండు రైడర్స్ ఉన్నాయి, ప్రజాహితము, రాష్ట్రహితం. ఈ రెండు తప్ప మేము మిగతా ఏం మాట్లాడకూడదు ఆ రోజు. ఇప్పుడు సీట్లు ఇంకా మిగతా అంశాలను మాట్లాడుతున్నాం. మేమైతే జన సైనికులుగా ఉంటే చెప్తున్నాం, అధినేతలు ఇద్దరు కూర్చొని నిర్ణయించుకుంటారు, వాళ్ళు నిర్ణయించిన తర్వాత వాళ్ళు చెప్పే అభిప్రాయాలు కట్టుకుంటారు. అయితే మా అధినేత మాకు ఒక హామీ ఇచ్చాడు, గౌరవప్రదమైన, మాకు ఆ మాటలో అర్థం ఏంటో మాకు తెలుస్తుంది. అది మేము ప్రస్తుతానికి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులకు బయటకు వస్తుంది, ఆ గౌరవప్రదమైన దానికి సైకేట్ అని బయటకు వస్తుంది, ఎక్కడెక్కడైతే బయటకు వస్తుంది. ఇక్కడ ఒకటైతే చెప్పదలుచుకున్నాను, ఎన్ని స్థానాలకు ఎవరు పోటీ చేయాలనే దాని మీద అధినాయకులు కూర్చొని నిర్ణయించుకుంటారు. కానీ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయా స్థానాల్లో ఏ అభ్యర్థులు పెట్టుకోవాలనేది ఆయా పార్టీలు నిర్ణయించుకుంటారు. ఇక తెనాలి సీటు గురించి ఇప్పుడు మా సోదరు ప్రసాద్ లేవనెత్తాడు. ఒక విషయం, ఇద్దరు అధినేతలు కూర్చుంటే తెనాలే కాదు అంతకన్నా పెద్ద సమస్యలు కూడా తిరిగిపోతాయి, మొత్తం సభలుతాయి. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటివి. కాబట్టి రేపు అధికారంలోకి రాబోయే ఈ పొత్తు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పొత్తులో ఉన్న ఆ పార్టీలో నేను కూడా భాగమే, ప్రభుత్వంలో నేను భాగం అని కోరుకుంటాడు. ఆ కోరిక సహజం. అది తెలుగుదేశం నుంచి ఉంటుంది, నాయకుల నుంచి, జనసేన నాయకుల నుంచి ఉంటుంది. మేము ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్యేలు అయిన తర్వాత కుదిరితే ఆ సమీకరణాల్లో మంత్రులు కూడా కావాలి. ఆ కోరిక ఉండటం సహజం. ఆ సహజం నుంచి వచ్చే ప్రశ్న ఇది. కాబట్టి ఇదంతా టీ కప్పులో తుఫాను, ఇద్దరు నాయకులు కూర్చుంటే సమస్య పోయేదే. ఓకే, శాంతి ప్రసాద్ గారు ఒక్క విషయం స్ట్రైట్ గా ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది చాలా మందిలో ఉన్న డౌట్, చాలా మంది డైరెక్ట్ గానే మాట్లాడుతున్న అంశం. జనసేన నుంచి ఫుల్గా ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది తెలుగుదేశం పార్టీకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్న ఇన్ఛార్జ్లు ఉన్నాయండి, లేకపోతే సుదీర్ఘంగా రాజకీయ పార్టీలో గ్రామీణ ప్రాంతం నుంచి కూడా అతి బలంగా ఉన్న ఆ పార్టీలోని అంత ఈజీగా జనసేనకి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవచ్చు అని చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు ఇక్కడ కేటగరైజేషన్ చేయాలి. ఓట్ ట్రాన్స్ఫర్ దాంట్లో కేటగరైజేషన్ ఉంటుంది. జనసేనకు సంబంధించిన ఓటు, తెలుగుదేశం సంబంధించిన ఓటు, ఇటు ఓటు అంటే అటు ఓటుకి పడుతుంది. కానీ ఇంకొక ఓటు ఉంది, తటస్థ ఓటు. ఆ తటస్థ ఓటుని ప్రభావితం చేయాలి ఈ పొత్తు. అది ఈ పొత్తుకు అనుకూలంగా రావాలి. పడితే ఆ ఓటు ఇటు పడుతుంది, కానీ తటస్థమైన ఓటుకి ప్రభావితం ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు, ఓటు సంపూర్ణ అవుతుంది. గురుగారు చిన్న సబ్మిషన్ ఇవాళ ఒక దగ్గర 89,600 నుంచి 90,000 శాంపుల్ ఉన్న ఒక సర్వే ఒకటి ఇచ్చింది సార్ ఒకటి. సో అది ఎంత క్లియర్ గా చెప్పిందంటే సార్, సే ఫర్ ఇన్స్టెంట్ ఒక ఇండిపెండెంట్ పార్టీ 15 మంది జర్నలిస్టుల కమిటీయా ఏంటి సార్, 15 మంది జర్నలిస్టుల కమిటీ ఒకటి చేసిందా? కాదు సీట్లు చెప్పట్లేదు. ఒక విషయం చెప్తా చూడండి,
ఇన్ కేస్ ఇండిపెండెంట్గా ప్రతి పార్టీ వెళ్తే వైఎస్ఆర్సీపీకి దగ్గర 57% ఇచ్చారు, టీడీపీకి 34.21 ఇచ్చారు, అలాగే జనసేనకి 5.11 ఇచ్చారు, 5.11, బీజేపీకి 0.5, కాంగ్రెస్కి 1.5, మీరు అన్న అదర్స్కి ఇలా మైన్యూట్స్లో నో ఆప్షన్ దగ్గర 0.41% ఎక్స్ప్లోర్ చేశారు. అలాగే కంబైన్డ్ చేసుకున్నారండి, అంటే ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ ఇండిపెండెంట్గానే వస్తుంది, తెలుగుదేశం జనసేన కలిస్తే 40.94 ఇచ్చారు. బాడీ పేరెంట్ చెప్పండి. ఉండండి ఒక్క నిమిషం. 40.94 ఇచ్చారు, 40.94. అదే వైఎస్ఆర్సీపీకి ఆ దాంట్లో మాత్రం దగ్గర 2.8 తగ్గించి 55.45 ఇచ్చారు. సో ఏ రకంగా బీజేపీకి 0.57 సార్ ఇప్పుడు ఏ రకంగా చూసినా అసలు ఫైటే లేదా ఒక్క నిమిషం. జనసేన వైసీపీకి ఈక్వేషన్ చెప్తాను మీకు ఒక్క నిమిషం. ఇది నేను 34 పాయింట్ దగ్గర నేను కన్విన్స్ అయిన విషయం మీకు చెప్తా. లాస్ట్ టైం ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు 2019 పసుపు కుంకుమ, తర్వాత ఏమో పెన్షన్ పెంచడం అండ్ నిరుద్యోగ తర్వాత అది డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా, సోమవారం నా టైం లాగేసుకుంటున్నాడు. ఆయన శ్రీనివాస్ రెడ్డి గారి టైం కూడా లాగేస్తారు. దీంతో సార్ మీకు తెలుసో తెలీదో 6% ఎన్హాన్స్ అయింది తెలుగుదేశానికి. అలాగే మీకు ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో మీరు చెప్తున్న ఈక్వేషన్ కదండి, గతానికి ఇప్పటికి జనసేన ఎంత ఓట్ పర్సెంట్ పెరిగిందండి? అది వదిలేయండి. మీరు జనరల్ గా జనసేనకి 3 సెట్ బ్యాక్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఆయన ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు గతంలో శాంతి ప్రసాద్ గారు నేను ఆర్గ్యూ చేస్తున్నారు, వాళ్ళది అనానమస్ గా పెరిగింది ఓటు బ్యాంక్, నో కాంప్రమైజ్. సరే, ఎంత వరకు పెరిగింది? ఉండండి. రెండోది ఆయన ఎప్పుడైతే కార్డు వదిలేసి నాకు తెలుగుదేశం లేకపోతే నాకు దిక్కు లేదు దాని దగ్గర, ఇవాళ పొత్తు ఆయన ఎంత డిక్లేర్ చేసిన తర్వాత ఖచ్చితంగా అది కుదించబడింది. సరే, ఎంత సార్ ఇందులో దానికి సార్ ఏం చెప్పబోతున్నాడు అంటే పొత్తు నష్టం అని చెప్తున్నారు. ఆబ్వియస్ గా నష్టమే. అది డిసైడ్ చేస్తుంది ప్రజలు, డిసైడ్ చేసుకున్నారు. ప్రజల కోసమే సార్ పరిపాలన, నాయకులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు పరిపాలన, ప్రజల కోసం పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారికి కిరీటం పెట్టడానికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కిరీటం పెట్టడానికి కాదు పరిపాలన, ప్రజల సేవ కోసం పరిపాలన, ప్రజల కోసం. కుదించుకుపోయిందంటే అది జనాలు నవ్వుకుంటారు. మీరు చెప్పిందే నిజం అవ్వాలనుకుంటే జరగదు. మీకు ఇందాక శాంతి రాష్ట్ర క్షేమం కోసం ప్రజల కోసం సార్, ప్రజల్లో ఉండే వ్యక్తిగా నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒకలే 2019 ప్రజల్లో ఉండే వ్యక్తిగా చెప్తున్నా. ఈ పొత్తు ప్రజలు కోరుకునింది, ఎలా ప్రజల క్షేమం కోసం కోరుకున్నారు. హైదరాబాద్ లో శాంతిప్రసాద్ గారికి ఇవ్వండి.